హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వ్లాగ్ వచ్చేసి మా నార్త్ ఇండియా ట్రిప్ యొక్క వ్లాగ్ అనమాట. సో ఎవరికైతే తెలీదో, హాయ్, నా పేరు మాన్సా, నేను బీఎస్సీ ఫారెస్ట్ గ్రాడ్యుయేట్ అనమాట. సో మాకేంటంటే కానీ అంత ఫారెస్ట్ రిలేటెడ్, వైల్డ్ లైఫ్ రిలేటెడ్ ట్రిప్స్ అండ్ టూర్స్ అయితే ఉంటాయి. మా ఫస్ట్ సెకండ్ ఇయర్లో తెలంగాణ ట్రిప్ ఉంటుంది, సెకండ్ ఇయర్లో వచ్చేసి థర్డ్ ఇయర్లో సౌత్ ఇండియా అండ్ ఫోర్త్ ఇయర్లో నార్త్ ఇండియా ట్రిప్ అయితే ఉంటుంది అనమాట. సో నార్త్ ఇండియా ట్రిప్ భాగంగా మేమైతే వెస్ట్ బెంగాల్కి, తర్వాత ఒడిశాకి అయితే వచ్చామన్నమాట. సో వెస్ట్ బెంగాల్వి తర్వాత ఒడిశా వ్లాగ్స్ అయితే నేను ముందుకు అప్లోడ్ చేశాను అనమాట. ఇది కలింపాంగ్ అనమాట, వెస్ట్ బెంగాల్ని కలింపాంగ్ వ్లాగ్ అనమాట. సో చాలా మంచి ఇంట్రెస్టింగ్ సీనరీస్తో కలిగిన ట్రిప్స్ అయితే వెళ్ళింది. ఫస్ట్ టైం నేనైతే భూటాన్కి వెళ్ళాను అనమాట. ఫస్ట్ కంట్రీ, వేరే అదర్ కంట్రీకి అయితే భూటాన్కి అయితే వెళ్ళింది. ఇంకా చాలా ప్లేసెస్ అయితే కానీ నేను బ్లాగ్ నైట్ జల్లపార నుంచి కలింపాంగ్కి అయితే వచ్చినాం అనమాట. సో జల్లపార నేషనల్ పార్క్ బ్లాగ్ కూడా నేను అప్లోడ్ చేశాను, అది చూడుకుంటే కానీ అది చూడండి. అండ్ ఈ బ్లాగ్లో వచ్చేసి మొత్తం కలింపాంగ్లో ఉన్న డియోలా పార్క్, తర్వాత బ్రిడ్జ్ అయితే చూస్తామన్నమాట ఈ బ్లాగ్లో అయితే కానీ. సో ఇంకా రేపు మరి మేము నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి సిక్కిం, తర్వాత కోల్కతా, సుందర్బన్స్ ఇవన్నీ కూడా వెళ్తున్నాం అనమాట. సో ఆ బ్లాగ్స్ అని కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో ఈ బ్లాగ్లో అయితే కానీ కలింపాంగ్ యొక్క సీన్స్ కావచ్చు, మేము చేసిన ప్లేసెస్ అవన్నీ కూడా ఈ బ్లాగ్లో కవర్ అవుతాయి అనమాట. సో ఇక్కడ నుంచి కంటిన్యూ చేయొచ్చు బ్లాగ్ అనేది. ఫేమస్ आपका नूडल्स मोमो मोमोस लाफिंग लाफी इधर का लोकल फूड है. हाँ स्वीट है. स्वीट नहीं वो, मतलब थोड़ा स्पाइसी वैसा. जी नेपाली नेपाली और सबसे ज्यादा हिंदी. नेपाली नेपाल देगा. हाँ हाँ गोरखा लैंग्वेज. हाँ गोरखा कर सकता है. नॉर्थ बंगाल. हाँ वही डेलो से होता है ना पैराग्लाइडिंग. वहाँ पे चार्जेस लेता है. कितना होगा चार्जेस? 3500 का विद वीडियो, विद वीडियो के साथ. आपका जो नीचे से नज़ारा है ना, वो ऊपर से आपका वीडियो में पूरा और भी नज़ारा. 3,500 और सिक्किम दार्जिलिंग हाँ जाएंगे. परसों हाँ कल दार्जिलिंग परसों सिक्किम 3 days 2 days రేపు అన్నాడు. పోయి కూడా లేకపోయినా అట్లే అనుకుంది. నైట్ ఇదంతా రప్ప 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 రాసుకొని వచ్చిన ఊరికే ఏడు కుక్కలు కొరుస్తాను, అదొక భయం. ఒక ఫన్నీ ఇన్సిడెంట్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏంటంటే మేము వచ్చేసరికి ఇక్కడ నైట్ 3 అట్లా అయింది. ఒక 1 కిలోమీటర్ వరకు నడవాలన్నమాట. ఫుల్ చలి ఉంటుంది. కుక్కలు అయితే మా వెనకాలే వస్తున్నాయి అనమాట. అంటే చాలా కుక్కలు ఉన్నాయి, మేము చాలామంది కదా. మేమైతే ఫస్ట్నే వెళ్తున్నాము, అన్నీ మా వెనక వస్తూనే ఉన్నాయి అనమాట. సో అది చాలా భయం అనిపించింది, కానీ ఒక అంటే మంచి ఫన్నీ ఇన్సిడెంట్ అనమాట. సో ఇదంతా నైట్ సౌండ్ చేసుకుంటూ రప్ప 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 అని ఎంత ఒక 1 కిలోమీటర్ దాకా వచ్చినమాట. అదొక ఫన్నీ ఇన్సిడెంట్, అందరూ నవ్వుకుంటూ వచ్చినారు అనమాట నైట్ అయితే. అదనమాట ఒక ఇన్సిడెంట్. जो ये लैंडिंग पॉइंट ये है, पूरा एक प्ले ग्राउंड है, वहाँ पे लैंडिंग होता है. ये पूरा ग्राउंड है ना. टाइमिंग सर
यहाँ पे टाइमिंग 10 to 15 मिनट्स, हाँ। 8 to 15 भी हो सकता है। जैसे हवा मिलेगा वैसा ही, जितना अच्छा हवा मिलेगा उतना टाइम आपको ऊपर हो जाएगा। మార్నింగ్ से होता है मॉर्निंग से 4 o'clock तक। 4 o'clock जैसे वेदर ఈవినింగ్ టైమింగ్స్ క్లోజ్ టైమింగ్స్ कितना? ये 7 साढ़े 7। हाँ। ये हो गया आपका डॉक्टर ब्राम्स होम्स, डॉक्टर ब्राम होम्स स्कूल है। हाँ ये स्कूल है। आप गूगल में भी सर्च कर सकता है। हाँ ये ब्रिटिश का टाइम का है पूरा, हाँ जब से ब्रिटिश यहाँ पे हाँ था, हाँ तब से ప్రైవేట్ స్కూల్ का private। फिर भी हैदराबाद तो थोड़ा मेरे को अच्छा लगा, क्योंकि बाकी जैसा चेन्नई हाँ कोयम्बटूर वैसा नहीं है। हाँ हैदराबाद थोड़ा सा हिल्स टाइप का है ना, हाँ जैसे फिल्म नगर, हाँ फिल्म आपका नगर गोलकोंडा साइड ये पूरा पहाड़ हाँ, ये हाँ। सब दिखने को मिलता है वहाँ। एक्चुअली वो प्लेन हिल्स टाइप जैसा। जी, आप आए हो क्या हैदराबाद? मैं तो 1 साल वहीं पे था। अच्छा। తెలుగు नहीं मानो तेलुगु उतना नहीं आता है। कल वेदर अच्छा रहेंगे तो आपको 100 में 100% मैं कंफर्म दे रहा हूँ, आपको दार्जिलिंग से पूरा कंचनजंगा पूरा फुल व्यू मिलेगा। जैसे कि आप पिक्चर में दिखता है ना वैसा ही दिखेगा, लेकिन वेदर अच्छा रहने से शूटिंग्स करते हैं ना इधर वहाँ पे तो दार्जिलिंग में ज़्यादा होता है। दार्जिलिंग दार्जिलिंग में जो मैं हूँ ना, हाँ हाँ हिंदी मूवी वहीं पे हुआ है, हाँ बहुत सारा हुआ है, बर्फी। हाँ ఏదో తీసినారు ఇది దీన్ని రాజాది గ్రేట్లా కరెక్ట్ कहीं कुछ भी हो गया तो फिर అసలు ఇక్కడ రోడ్స్ కానీ బిల్డింగ్స్ కానీ ఎంత క్లీన్గా ఉన్నాయంటే ఏదో ఒక డిస్నీ వరల్డ్లో ఉన్నట్టుంది. అంత క్లీన్ అనమాట. ఇటు సైడ్ మొత్తం నార్త్ బెంగాల్ సైడ్ అంతాను ఎంత క్లీన్ అంటే అసలు చాలా అంటే చాలా క్లీన్గా ఉన్నాయన్నమాట. ఎక్కడ కూడా ప్లాస్టిక్ ఇవన్నీ ఏమీ కనిపించవు. ఇంక సిక్కిం అయితే ఇంకా అసలు జీరో ప్లాస్టిక్ అన్నట్టు. సో మేము సిక్కిం కూడా వెళ్తాం కదా, సో మీరు చూడొచ్చు మేము వెళ్ళే జర్నీ ఆ మొత్తంలోనూ ఎంత క్లీన్గా ఉన్నాయి. రోడ్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, వాళ్ళ గార్డెన్స్ కావచ్చు, కలర్ఫుల్గా అసలు చాలా బాగుంటాయి. ఇక్కడ మొనాస్ట్రీస్ ఎన్ని ఉంటాయంటే కానీ అవే ఒక డిఫరెంట్గా అనిపిస్తుంది చూడనీకైతే కానీ. సో చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. సో కాలింపాంగ్ అయితే కానీ నిజంగా చాలా 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 మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. సో సేమ్ డార్జిలింగ్ లాగా ఇంకా చెప్పారు మా డ్రైవర్ అతను కూడాను, సేమ్ డార్జిలింగ్ కన్నా బాగుంటుంది, వెదర్ మంచిగా ఉంటే కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ప్లేసెస్ చూడనీకి అని అయితే అని అన్నారు. చాలా కూల్ ఉంటుంది. సో ఇక్కడ మాకు మొత్తం అంటే మేము ఉన్న 3-4 డేస్ మొత్తం మ్యాగీ దీంతోనే బతికామన్నట్టు. సో అంటే పైకి కదా అక్కడ క్రాప్స్ సరిగ్గా రావు అండ్ ఇదే అవుతుంది అన్నట్టు ఎక్కువ మ్యాగీను ఇవే మేము లంచ్కి బ్రేక్ఫాస్ట్కి అదే తీసుకుంటాం అనమాట. ఇంకా డార్జిలింగ్ కూడా వెళ్ళింది. సో ఆ బ్లాగ్స్ కూడా నేను రాబోయే బ్లాగ్స్లో అప్లోడ్ చేస్తాను. అంటే నెక్స్ట్ డే వెళ్ళింది. ఈరోజు మొత్తం అంతా కాలింపాంగే ఉండింది. నెక్స్ట్ మళ్ళీ డార్జిలింగ్, సిక్కిం ఇవన్నీ కూడా వెళ్ళింది అనమాట. సో ఆ బ్లాగ్స్ కూడా నేను అప్లోడ్ చేశాను. చూడండి ఎంత మంచిగా ఉంది నేచర్ అయితే కానీ, ఎంత బాగా హిల్స్ కానీ, ఆ ఫారెస్ట్ కానీ, అసలు బిల్డింగ్స్ కానీ నిజంగా ఆ రోడ్స్, ఆ హిల్స్ మీద రోడ్స్ కానీ, ఆ కన్స్ట్రక్షన్ వాల్ బిల్డింగ్స్ కానీ ఎలా కట్టుకున్నారో ఏంటో, అంత పైకి ఎలా వచ్చారో అసలు నిజంగా బ్యూటిఫుల్ లొకేషన్స్ నిజంగా అయితే కానీ. సో మేము ఇక్కడ నుంచి కూడా ఇంకా అడ్డియాలో
పార్క్ అయితే వెళ్ళింది. సో అక్కడ కూడా చూడొచ్చు డిఫరెంట్ చెట్లు కావచ్చు అక్కడ చాలా బాగుంది ల్యాండ్స్కేప్ అయితే కానీ నిజంగా చాలా అంటే చాలా బాగా ఉన్నిందనమాట. సో ఇక్కడ మేము దిగేసి ఇక బ్రేక్ఫాస్ట్ చేసేసి ఏముండదు ఇంకా అటు సైడ్ వెళ్తే కానీ మొత్తం నార్త్ బెంగాల్ సైడ్ వెళ్తే కానీ మొత్తం మ్యాగీను ఇవే ఉంటుంది అనమాట. ఆ వెదర్కి ఇంకా తొందరగా అయిపోయేదే అన్నట్టు. సో ఇక్కడ ఇంక బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడ కూడా చూడొచ్చు ఒక చిన్న రెస్టారెంట్ ఇది ఎన్ని రకాల ఫ్లవరింగ్ ట్రీస్ కావచ్చు గార్డెన్ కావచ్చు ఎంత బాగా మెయింటైన్ చేస్తారు అని చాలా అంటే చాలా బాగా ఉంటుంది అనమాట అటు సైడ్ ప్లేసెస్ కావచ్చు అన్నీ కూడాను. సో ఇంకా చూడొచ్చు అనమాట ఈ యొక్క కాలింపాంగ్ ప్లేస్ అంతా కూడాను. ఎంత డిఫరెంట్ ఉన్నాయి చూడు. ఏమడుస్తున్నా 3500. ఆడికి పో. హాయ్, ఇంకొక ఛానల్ పెట్టబోతున్నారు గాయ్స్. వస్తున్నా. హార్స్ రైడ్. పడదండి. पैराग्लाइडिंग के लिए डिस्काउंट नहीं होता है. మళ్ళీ ఇంక రివర్ రాఫ్టింగ్ తర్వాత పోనీకుండా బట్టలన్నీ తడిచిపోతాయి.
होने से దుబాయ్ రివర్ రాఫ్టింగ్ నేను పోయినా గోవాల తీసుకోవచ్చు అంత लास्ट में चाहिँ अब अहिले के भयो नि ఫోటోస్ ఒక్క చూడు ఏముందో पछाडि चाहिँ यस्तो हुन्छ त्यो चाहिँ के त्यो गाडी होइन हो अगाडिको चाहिँ अलिकति किन भन्दाखेरि पछाडि अब बाइचान्स अहिले घर त उनीहरूले अहिले बनाउँदैन बादमा సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వెస్ట్ బెంగాల్, అటు సైడ్ వచ్చేసి సిక్కిం, సో మధ్యలో వచ్చేసి తీస్తా రివర్ అనమాట. ఇది బంగ్లాదేశ్ త్రూ వెళ్ళి తర్వాత బ్రహ్మపుత్ర రివర్లో కలుస్తుంది అన్నట్టు. సో ఇక్కడ మేము రివర్ రాఫ్టింగ్ అయితే వెళ్ళాము అనమాట. సో ఈ ప్లేస్ అంతాను ఈ కలింపాంగ్ ఇదంతా కూడా జల్పాయిగురి డివిజన్ కిందకి వస్తుంది అన్నట్టు. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత బాగుందంటే ఆ సీనరీ అయితే నిజంగా అసలు రివర్ కానీ ఆ యొక్క బిల్డింగ్స్ చూడడానికే అయితే అసలు డిఫరెంట్ అనమాట. ఆ కొండల మీద ఫారెస్ట్ మధ్యలో కలర్ఫుల్గా బిల్డింగ్స్ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా చూడడానికి చాలా బాగుంది. సో మీరు చూడొచ్చు అనమాట మా యొక్క రివర్ రాఫ్టింగ్ కావచ్చు అవన్నీ కూడాను సీన్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఈ వ్లాగ్ మొత్తం అంతా మీరు సీనరీస్ చూడొచ్చు. అసలు ఇన్ని ప్లేసులు లైఫ్ లో చూస్తాం అనుకున్నావా? చాలా అంటే చాలా బాగుంది ప్లేస్ అనమాట. ఇంకా నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి సిక్కింకి అయితే వెళ్ళబోతున్నాం. సో ఆ బ్లాగ్ కూడా నేను అప్లోడ్ చేశాను. సో అది కూడా చూడండి. ఇదంతా కూడా మేము వెళ్ళిన డియోలో పార్క్ తర్వాత ఈ యొక్క రివర్ రాఫ్టింగ్ అంతే అనమాట. మేము అయితే ఈరోజు చూసింది. నెక్స్ట్ వచ్చేసి సిక్కింకి వెళ్ళింది, తర్వాత డార్జిలింగ్కి. సో అవి కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో ఇదనమాట ఈ యొక్క బ్లాగ్ గురించి అయితే. ఏ చీకటి చెరిపేయని
ఒక్కోలాంటి భావాలు ఓ చోటిలా ఎలా వచ్చి వాలాయో కూడండల తెలీదే మరి తరో మాదిరి అయినా స్నేహమే ఊపిరి కలగలిసిన మనసుల భావుట ఒకరికి మరి ఒకరను పాసట స్నేహం చేసేటప్పుడు ఎప్పుడు గుర్తు రానే రాదు గుండె చప్పుడు చప్పుడు ఓయాయో చిరునవ్వై విరబూసే ఆనందం ఎంతైనా చాలదు కలగలిసిన మనసుల బాగుట ఒకరికి మరి ఒకరను పాసట ఆగదు తనతో పయనం ఒకటేలాగా ఉండదు ఉండదు ఓయాయో ఏ నిమిషంలో ఏమవుతుందో ఊహకి అందదు ఏ అనుబంధం ఎటు వెళ్తుందో ముందుగా చెప్పదు ఓయాయో చలిమైనా ప్రేమైనా
సో ఇదనమాట గ్యాస్ మెమరబుల్గా గడిచిన రివర్ రాఫ్టింగ్తో ఎండ్ అయిన డే అనమాట. సో మరెన్నో ఇలాంటి బ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరికైనా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ చేయండి. ఇదనమాట ఈ బ్లాగ్ గురించి అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.